హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70 సో ఈరోజు మనతో పాటు మాస్టర్ మహేందర్ ఉన్నారు. సో దేవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా అందరికీ మన తెలుగు ప్రేక్షకులకి ఎంతో సుపరిచితులు. ఇప్పుడు త్రికాల అనే కాన్సెప్ట్తో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మెయిన్ లీడ్గా రాబోతున్నారు. స్ట్రేట్ అవే తెలుగు ఫిల్మ్ అనమాట. సో ఆ సినిమాకి ఎంత కష్టపడ్డారు, అసలు ఆయన రోల్ ఏంటి అన్ని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. మిమ్మల్ని చూస్తుంటే దేవి సినిమానే గుర్తొస్తుంది. ఇంకా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ బికాజ్ ఎందుకంటే ఎస్పెషల్లీ తెలుగు ప్రేక్షకులకి దేవి సినిమా అనేది ఒక ఎమోషన్. సో అందులో మీ పాత్ర అనేది నిజంగా భయపడుతూ ఉంటారు చిన్నపిల్లలు. యా యా అప్పటి ఎక్స్పీరియన్సెస్ అంటే ఆల్మోస్ట్ అన్ని హీరోలతో, తమిళ్లో అయితే అన్ని హీరోలతో చేసేసారు, తెలుగులో చాలా కొంతమంది చేశారు. సో తెలుగుకి తమిళ్కి చేశారు చైల్డ్ ఆర్టిస్ట్. ఆ ఎక్స్పీరియన్స్ కాస్త వెరీ గ్రేట్ అండి. నేను నో వాట్ ఐ ఫీల్ సో బ్లెస్డ్ బికాస్ ఐ నో ద లాంగ్వేజ్. నేను ఇక్కడే పుట్టి అక్కడ సెటిల్ అయ్యాను. సో ఎలాగ అక్కడ తమిళ సినిమా చేసేటప్పుడు రీమేక్ చేసిన సినిమా మొత్తం నేను ఇక్కడ చేస్తుంటాను. సో యా అది చాలా రోజుల నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను. లైక్ ఐ జస్ట్ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ వాట్ ఈస్ అన్ యాక్టర్. ఒక యాక్టర్ అంటే ఏం చేయగలుగుతాడు అన్నది అదొక్కటే నాకు మెయిన్ మోటివ్. ఎప్పుడు నా దగ్గర అడుగుతుంటారు, నేను ఎప్పుడు పెద్ద హీరో అవుతావు అంటే, నాకు పెద్ద హీరో అవ్వాల్సిన అవసరం లేదు, నాకు పెద్ద యాక్టర్ కావాలి నాకు. సో దట్ ఈస్ మై మెయిన్ థింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మేబీ అప్పటి నుంచి యాక్ట్ చేసింది అన్నీ నా దగ్గర ఉన్నందుకే స్టిల్ ఐఎమ్ హియర్ అనుకుంటున్నాను. ఇక్కడ పుట్టి పెరిగి కూడా ఎక్కువ తమిళ సినిమాల్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఎందుకు తెలుగు ఇండస్ట్రీకి అంత దూరంగా ఉన్నారు ఇన్నాళ్ళు? కాదు, 93లో మద్రాసే అన్నిటికీ హెడ్. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్నిటికీ మద్రాస్. నేను ఇక్కడ హైదరాబాద్లో పుట్టాను. నాన్న ఆపర్చునిటీ కోసం చెన్నైకి తీసుకెళ్ళాడు. మన ఇండస్ట్రీ డైరెక్టర్స్ అక్కడ ఉన్నారని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళినప్పుడు నాన్న అక్కడ ట్రై చేస్తూ ఉన్నారు. బట్ కరెక్ట్గా ఇక్కడ ట్రై చేస్తున్నప్పుడు నాకు తమిళ్ డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చాడు, కేఎస్ రవికుమార్ గారు. సో ఆయన సినిమాలో యాక్ట్ చేసిన వెంటనే ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేస్తే అందరూ డైరెక్టర్స్ త్వరగా పిలుస్తారు, ఎందుకంటే ఆయన తొందరగా సెలెక్ట్ చేయడు ఎవరిని. సో అలాగే తమిళ సినిమా చేస్తూ 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 సెటిల్ అయింది తప్పితే ఇంకేం లేదు. నథింగ్ ఎల్స్. స్ట్రైట్ అవే తెలుగు సినిమాగా త్రికాలతో రాబోతున్నారు. ట్రైలర్ అయితే అదిరిపోయింది, అందులో డౌటే లేదు. బీజిఎం కానీ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ మొత్తం కూడా. సో సాంగ్లో కూడా చాలా బాగున్నారు. సో త్రికాల ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఫస్ట్ సినిమాగా రాబోతుంది స్ట్రైట్ అవే తెలుగు సినిమాగా. సో దాని గురించి ఫ్యాంటసీ మూవీ అండ్ ఇట్ ఇస్ ఏదో ఒక చుమ్మా లవ్ స్టోరీ కాదు, ఫ్యామిలీ ఎమోషన్ కాదు, యాక్షన్ కాదు, రివెంజ్ కాదు. ఇందులో వచ్చేసి యూనో గాడ్, రిలేటెడ్ టు గాడ్ అండ్ దెయ్యాలు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఆడియన్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇట్లాంటి సినిమాలు చూడడానికి. మనం డైరెక్ట్గా దేవుడి సినిమా చూస్తే కూడా మనం చూడరు. మనది ఇందులో ఏదైనా ఒక మ్యాజిక్ని పెడితేనే చూస్తాం. అండ్ దిస్ మూవీ ఈజ్ ఎంటైర్లీ బేస్డ్ ఆన్ మ్యాజిక్. లైక్ స్క్రిప్ట్ కరెంట్లో జరగదు. లైక్ ఎప్పుడో ఒక 1500 2000 ముందున్న పీరియడ్ నుంచి స్క్రిప్ట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్స్ ఎ విజువల్ ట్రీట్. ఐ వాంట్ యూ టు వాచ్ దిస్ మూవీ ఓన్లీ ఇన్ థియేటర్. ఆ 70mm చూసినప్పుడు యూ లవ్ ఇట్. అండ్ మీరు చెప్పినట్లు దేవుడు, దెయ్యాలు ఇవన్నీ నిజంగా మన లైఫ్లో పార్ట్ అయిపోయినాయి. ఏదో ఒక రూపంలో వింటూనే ఉంటున్నాము. కానీ అది నిజంగా నమ్ముతారా మీరు, దెయ్యాలు ఉన్నాయి అంటే? ఐ బిలీవ్ నెగిటివ్ ఎనర్జీ. నేను అది దయ్యం అమ్మాయా అబ్బాయా నాకు తెలియదు. నెగిటివ్ ఎనర్జీ. కొంతమంది అంటారు అమ్మాయిలు చూస్తేనే అమ్మాయిలు దయ్యం, ఏదో అబ్బాయిలు దయ్యంగా ఉండరా, వాట్ ఈస్ దిస్ అనేది. సో ఐ బిలీవ్ ఇన్ నెగిటివ్ ఎనర్జీ. 100% దెర్ ఈస్ అ నెగిటివ్ ఎనర్జీ. సే దేవుడు ఉన్నాడు అని మనం గుడికి వెళ్తున్నాం అంటే అప్పుడు దయ్యాలు కూడా ఉండాలి కదా, తప్పకుండా. మీ లైఫ్లో త్రికాల ఎవరు? నా లైఫ్లోనా? యాక్చువల్లీ త్రికాల అంటే ఏంటో తెలియట్లేదు చాలాసేపు నుంచి. త్రికాల అంటే మన పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అనేది ఒకటే ఉంటుంది అనమాట. సో అలాగా మనతో ట్రావెల్ అయ్యేవాళ్ళంటే ఇందాక ప్రొడ్యూసర్ చెప్పారు కదా, త్రికాల మనం ఏదైనా అవసరం వస్తే వెంటనే ఫోన్ ఎవరికి చేస్తాము అని. అలా నాకేం కావాలో ముందు అద్దంలో నన్ను నేనే చూసుకుంటాను. సో ఐఎమ్ ద త్రికాల. తెలుగులో ఫేవరెట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఎవరు? ఐ కాంట్. ఇది వచ్చేసి మీరు ఎవరి దొరకంటే అడగొచ్చు, మీరు నా దగ్గర అడగకూడదు. బికాస్ ఐ నో ఎవ్రీ వన్. ఎవరిని చెప్పినా కానీ నన్ను తిడతారు అందరూ. సో ఐ క్యాన్ సే మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ రజనీ సార్ అని చెప్పేసి ఒక మాటతో ఫినిష్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ ఆన్సర్. అండ్ మీతో పాటు అంటే మీ ఏజ్లో ఉన్న వాళ్ళు, చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మెయిన్ లీడ్స్గా చేస్తున్నారు. చాలామంది ఇప్పుడు రెడీగా ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? అండ్ కాకపోతే కొంతమంది సెటిల్ అవుతున్నారు, కొంతమంది సెట్ అవ్వలేకపోతున్నారు. సో దాని గురించి ఏమైనా? యా, నాకు తెలిసి ఇండస్ట్రీలో మీరు సర్వే అవ్వాలంటే యూ షుడ్ నో ఎవ్రీథింగ్. లైక్ యూ షుడ్ నో హౌ టు డాన్స్, హౌ టు ఫైట్, హౌ టు యాక్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేబీ వాళ్ళు ఎక్కడో అక్కడ చిన్న చిన్న ల్యాగ్ అవుతున్నందుకే వాళ్ళు రాలేకపోతున్నారు. ఫస్ట్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్.
నేను చెప్పాను కదా, ఐఎమ్ నాట్ ఎ హీరో, ఐఎమ్ అన్ యాక్టర్. ఇఫ్ విలన్గా ఇస్తే నేను చేస్తాను, హీరోగా ఇచ్చినా చేస్తాను. ఇఫ్ నన్నే మారి మీరు అమ్మాయిగా చేయమంటే కూడా నేను చేస్తాను. ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. యా ఐ క్యాన్ డూ ఎనీథింగ్ అనుకోండి. సో ఆ ప్రాసెస్, ఆ స్టేజ్కి మీరు వచ్చేసారంటే ఇట్స్ వెరీ ఈజీ టు సర్వైవ్. నిజంగా మీరు చెప్పింది కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ గారు లాంటి ఆర్టిస్టులే కావచ్చు, ఏ క్యారెక్టర్ ఉన్నా కానీ చేస్తారు. అలా సర్వైవల్ కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. నిజంగా అలాంటి క్యారెక్టర్స్ వస్తే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే అంత వండర్ఫుల్ యాక్టింగ్ చేశారు. చేయాలి అనుకుంటే ఎవరితో చేస్తారు, ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తారు? రెడీ టు వర్క్ విత్ ఎవ్రీ వన్. బికాస్ ద ఓన్లీ థింగ్ ఇస్, నాకు నా ప్రాణం అన్నీ నాకు సినిమానే. నాకు ఇక్కడ దాకా నన్ను నించోపెట్టింది రీజన్ కూడా ఈ సినిమానే. నాకు ఇంత భోజనం పెట్టింది సినిమానే. ఇందులో నుంచి నేను బయటికి వెళ్ళాను. సో ఒక్కరితోనే యాక్ట్ చేయలేను. ఐ జస్ట్ వాంట్ యాక్ట్ విత్ ఎవ్రీ వన్. సో క్యూట్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. సో మిమ్మల్ని చైల్డ్ ఆర్టిస్ట్గా చూసాము, ఎన్నో తమిళ సినిమాల్లో చూసాము. స్ట్రేట్ అవేగా ఒక మంచి సినిమా త్రికాలతో రాబోతున్నారు. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇలాగ మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి. అండ్ ఫైనల్గా త్రికాల గురించి ఒక వర్డ్ ఆడియన్స్కి. చాలా మంచి సీజీ గ్రాఫిక్స్ అయినా సరే, మ్యూజిక్ అయినా సరే, అండ్ విజువల్స్ అండ్ ఆర్టిస్ట్ ఫుల్ ప్యాక్డ్ మూవీగా ఉంటుంది తప్పకుండా. ఏదో మీరు జస్ట్ వచ్చాం ఈ సినిమాలో ఏముంది అని ఆలోచించేలాగా తప్పకుండా ఈ సినిమా ఉండదు. ఎందుకంటే ఎవ్రీ 30 minutes యుల్ బీ హ్యావింగ్ ఎ బాంబ్. సో ఒక స్క్రిప్ట్లో ఒక ట్విస్ట్ అయినా సరే, గ్రాఫిక్స్ అయినా సరే, పర్ఫార్మెన్స్ అన్నీ ఉంటుంది. అండ్ ప్రొడ్యూసర్ ఇందాక మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు, మాకు ఈ సినిమా సాటిస్ఫై అవడానికి మేము ఎంతైనా ఖర్చు పెడతాం, ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వకూడదని చెప్పేసి. సో వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు, మీరందరూ సాటిస్ఫై అవ్వాలని చెప్పేసి. సో తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ బిగ్ సక్సెస్ త్రూ దిస్ మూవీ. ఆల్ ద బెస్ట్. సో చూసారు కదా, త్రికాల మూవీతో మన మాస్టర్ మహేందర్ గారు అయితే రాబోతున్నారు మెయిన్ లీడ్గా. అండ్ ట్రైలర్ కట్ అయితే అద్దరిపోయింది. అండ్ ఏప్రిల్లో సినిమా అయితే మన ముందుకు రాబోతుంది థియేటర్స్లో. మీరు కూడా మీ నియరెస్ట్ థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసేసేయండి. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్తో రాణి, తెలుగు 7 హైదరాబాద్.